Let's see good news updates now. హైదరాబాద్ లో నిత్యం వాహనాల రద్దీతో ఇబ్బంది పడుతున్న వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే రహమత్ నగర్ కూడలి ప్రాంతంలో ట్రాఫిక్ చిక్కులు తీరిపోనున్నాయి. రహమత్ నగర్ జంక్షన్ అభివృద్ధికి అధికారులు చర్యలు చేపట్టారు. రహదారి విస్తరణ కోసం తీసుకోవాల్సినటువంటి ఆస్తుల గుర్తింపు ప్రక్రియ పూర్తయింది. త్వరలోనే బాధితులకు పరిహారం ఇచ్చి పనులు ప్రారంభించాలని సర్కార్ భావిస్తోంది. హైదరాబాద్ లో ట్రాఫిక్ ను నియంత్రించేందుకు ప్రభుత్వం కొత్తగా ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, రహదారుల విస్తరణ, కొత్త రోడ్ల నిర్మాణ పనులు చేపడుతోంది. ఇప్పటికే కొన్ని అందుబాటులోకి రాగా మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. ఇందులో రహమత్ నగర్ జంక్షన్ ఒకటి. దీని అభివృద్ధికి సర్కార్ సన్నాహాలు మొదలుపెట్టింది. కార్మిక్ నగర్, ఎస్పీఆర్ హిల్స్, అలాగే బస్తీ, మోతీనగర్, బోరబండ, హైటెక్ సిటీ, మాదాపూర్ వంటి ప్రాంతాలకు వెళ్లడానికి రహమత్ నగర్ కూడలి ఒక ముఖ్యమైన మార్గంగా ఉంది. దీని కారణంగా ఈ జంక్షన్ లో నిత్యం వాహనాల రద్దీ ఉంటుంది. ఇక్కడ గ్రంథాలయం, హోటళ్లు, దుకాణాలు ఉండటం వల్ల బస్సుల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఉదయం, సాయంత్రం సమయాల్లో ట్రాఫిక్ పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో కొందరు ప్రాణాలు సైతం కోల్పోయారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ రద్దీకి చెక్ పెట్టేందుకు కూడలి అభివృద్ధికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమైంది. ఏపీలో మెగా డిఎస్సి అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అభ్యర్థుల వయోపరిమితిని పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. 42 ఏళ్ల నుంచి 44 సంవత్సరాలకు పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే వయోపరిమితి పెంపు ఈ మెగా డిఎస్సికి మాత్రమే వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది. కట్ ఆఫ్ తేదీని 2024 జూలై 1గా నిర్ణయిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మెగా డిఎస్సి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 16,347 పోస్టులను భర్తీ చేయనుంది. ఆయా జిల్లాల్లోని స్థానికులతోనే 80% ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే పాఠశాల విద్యాశాఖ పరిధిలో 13,661 పోస్టులు, ఎస్సీ సంక్షేమ శాఖ పరిధిలో 439, బీసీ సంక్షేమ శాఖ పరిధిలో 170, ఎస్టీ సంక్షేమ శాఖ పరిధిలోని 2,024 ఖాళీలు ఉండనున్నాయి. అలాగే విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ పరిధిలో 49, బాల నేరస్తులకు విద్యాబోధన కోసం 15 టీచర్ పోస్టులు ఉంటాయి. ఉద్యోగాల భర్తీ కోసం రేవంత్ సర్కార్ సమాయత్తమవుతోంది. శాఖల వారీగా ఖాళీలను గుర్తించడం మీద దృష్టి సారించింది. ఈ నెలాఖరుకు కనీసం 20,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిద్ధమైంది. తెలంగాణలో ఎస్సీ వర్గీకరణకు అమలులోకి తెచ్చిన ప్రభుత్వం ఇప్పుడు ఉద్యోగాల భర్తీ మీద ఫోకస్ పెట్టింది. శాఖల వారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ల జారీకి సంసిద్ధమవుతోంది. టీజీపీఎస్సీ, పోలీస్, గురుకుల, వైద్య నియామక సంస్థల ద్వారా పోస్టుల భర్తీకి ప్రిపరేషన్ మొదలుపెట్టింది. ఈ నెలాఖరులోగా ఉద్యోగ ప్రకటనల జారీ ప్రక్రియ మొదలు పెట్టాలని యోచిస్తోంది. అందుకోసం విభాగాల వారీగా ఖాళీలను గుర్తించి ప్రక్రియను మొదలుపెట్టింది. కేబినెట్ సబ్ కమిటీ ఇప్పటికే ఖాళీలను గుర్తించే పనిలో పడింది. గుడ్ ఫ్రైడే సందర్భంగా ఏపీలో ఉన్న పాస్టర్లకు సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. నెలకు 5,000 చొప్పున గౌరవ వేతనం విడుదలకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పాస్టర్లకు గౌరవ వేతనం ఇస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 8,427 మంది పాస్టర్లకు 2024 మే నుంచి నవంబర్ వరకు 7 నెలల కాలానికి 30 కోట్ల రూపాయలు విడుదల చేశారు. యువగళం పాదయాత్ర సమయంలో పాస్టర్లకు గౌరవ వేతనం అందిస్తామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం హామీని అమలు చేసింది.